హే ఎవ్రీవన్, ఇవాళ మేము హార్స్ రైడింగ్ ట్రై చేస్తున్నాము. నేను ఇవాళ కొత్త న్యూ గ్రీన్ హెయిర్ ఎక్స్టెన్షన్ ట్రై చేశాను. సో నా ఫేవరెట్ నార్త్ గేట్ చౌమీన్స్ నూడిల్స్ షాప్కి వచ్చాము. ఇక్కడ నూడిల్స్ ఎగ్జాక్ట్ ఇండియన్ టేస్ట్ ఉంటాయి. అందరు ఫారినర్స్కి ఈ నూడిల్స్ చాలా ఇష్టం. సో ఇది తిని మా ట్రిప్ని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ డే చాలా సన్నీగా ఉంది. సో ఇది మా నార్త్ గేట్ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది హార్స్ రైడింగ్ లొకేషన్. సో డే చాలా సన్నీగా ఉంది. మేము బైక్స్ పైన ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ హార్స్ రైడింగ్కి వెళ్ళాము. సో వెళ్ళే వే ఇదే మా షిన్షియాంగ్ అవుట్స్కర్ట్స్. సో ఫస్ట్ అయితే ఈ హైవేలో ట్రావెల్ చేయాలి. ఇలా ట్రావెల్ చేసిన తర్వాత వెళ్ళే వే మొత్తం చాలా గ్రీనరీతో ఒక ఫారెస్ట్ లాగా ఉంది. నెక్స్ట్ మధ్యలో మాకు బుల్లెట్ ట్రైన్ కనబడింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చైనీస్ బుల్లెట్ ట్రైన్. ఇలా సైడ్కి ఇక్కడ సర్వీస్ రోడ్స్ ఉంటాయి, అంటే బైక్స్ కోసం. హైవేలో అయినా కానీ సైడ్కి రోడ్స్ ఉంటాయి. సో ఇది మధ్యలో ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది, మొత్తం గ్రీనరీ. సో ఇది కొంచెం ఇండియా ఫీలింగ్ వచ్చింది మాకు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే. నెక్స్ట్ దీని తర్వాత ఒక స్మాల్ విలేజ్ వచ్చింది మధ్యలో. విలేజ్ చూస్తే కూడా కొంచెం అంటే ఇండియాలో విలేజెస్ లాగా అట్లా ఉన్నాయి. సో ఈ విలేజ్ నుంచి క్రాస్ అవుతూ అలా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళినట్టు అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ డే. నెక్స్ట్ ఇలా మా హార్స్ రైడింగ్కి వచ్చాం. ఇదే హార్స్, కానీ రైడ్ చేయాలంటే మీ సెల్ఫ్ చేయాలన్నారు. సో మాకు రాదు. సో జస్ట్ మేము దాంతో పిక్స్ దిగాం. నేనైతే ఆ హార్స్ని డాగీలా ఫీల్ అయ్యాను. సో ఈజీగా దాని దగ్గరికి వెళ్ళాను. నెక్స్ట్ దాంతో జస్ట్ అలా వాళ్ళు వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకొచ్చన్నారు. సో జస్ట్ దాంతో వాక్కి వెళ్ళాం. నెక్స్ట్ దాని తర్వాత గోకార్టింగ్కి మాకు ఒక డ్రెస్ ఇచ్చారు. సో ఆ డ్రెస్ ట్రై చేయడానికి ఒక విఐపి రూమ్ ఇచ్చారు. సో దానికి ఒక డిఫరెంట్ అవుట్ఫిట్ ఉంది గోకార్టింగ్కి. ఆ అవుట్ఫిట్ ట్రై చేసాం. దాంతోపాటు హెల్మెట్ ఇంకా డిఫరెంట్ ఎసెసరీస్ ఇచ్చారు. కానీ కార్టింగ్ మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇదే ఆ డ్రెస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కార్టింగ్ అయితే. చాలా స్పీడ్గా డ్రైవ్ చేసాము. చాలా స్పీడ్గా వెళ్ళి స్పీడ్లో టర్న్ చేస్తే కార్ మొత్తం డ్రిఫ్ట్ అవుతుంది సైడ్కి. అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అందరికీ. సో ఇదే ఆ గోకార్టింగ్ ఏరియా. వెనకాల ట్రాక్ కనబడుతుంది కదా, ఇంకా సైడ్ అవి టైర్స్ పెట్టారు. స్పీడ్లో కార్ బంప్ అవ్వకుండా సైడ్కి అవి పెట్టారు వీల్స్. సో ఇది ఆ గోకార్టింగ్ డ్రెస్. దాని తర్వాత మాతో అడ్వర్టైజ్మెంట్లా చేయించారు చైనీస్ వాళ్ళతో. జస్ట్ వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసుకున్నారు. చాలా బాగా చేశారు వీడియో, కొంచెం సినిమాటిక్ మోడ్లో చేశారు. సో ఇలా డ్రిఫ్ట్ చేసే వీడియో, మెయిన్గా డ్రిఫ్టింగ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ గోకార్టింగ్లో. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది గోకార్టింగ్ది. సో ఇది ఇక్కడ వీడియో ఎండ్ అయింది. నెక్స్ట్ మేము ఒక కుంఫు హౌస్కి వెళ్ళాం, అంటే కుంఫు మాస్టర్ది ఒక ఆర్ట్ పర్ఫార్మెన్స్ దానికి. అక్కడ ఉన్న కిడ్స్ అందరికీ మేము కొన్ని చాక్లెట్స్ ఇంకా స్నాక్స్ అవన్నీ ఇవ్వడానికి వెళ్ళాము. సో వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఫారినర్స్ అని. సో వాళ్ళ కోసం కొనడానికి ఇక్కడ ఒక చిన్న విలేజ్కి వచ్చాము. ఆ విలేజ్ ఏరియాలో ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్లారు. సో చైనాలో విలేజెస్ ఎలా ఉంటాయో చూస్తారని నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. సో ఇది చైనీస్ విలేజ్లో ఒక సూపర్ మార్కెట్. సో అక్కడికి వెళ్ళి నేను ఇంకా మా పాకిస్తానీ ఫ్రెండ్ ఇద్దరం కలిసి చైనీస్ కుంఫు కిడ్స్కి, వాళ్ళు కొంచెం పూర్ నీడీ కిడ్స్, వాళ్ళకి కుంఫు ఫ్రీగా నేర్పిస్తున్నారు. సో మేము వాళ్ళకి హెల్ప్ లాగా, అంటే జస్ట్ ఒక కైండ్ ఆఫ్ జస్ట్ స్నాక్స్ లాగా స్నాక్స్ ఇచ్చాము. నా కోసం కూడా ఒక డ్రింక్ ఇంకా చిప్స్ తీసుకున్నాను. సో ఇదంతా ఆ విలేజ్. సో ఇదే ఆ కిడ్స్, వీళ్ళందరూ చాలా బాగా కుంఫు నేర్చుకున్నారు అక్కడ. సో ఇది మా పాకిస్తానీ ఫ్రెండ్. సో మేము ఇక్కడ పార్టిసిపేట్ చేసాము. వాళ్ళకి ఇట్లా ప్రొవైడ్ చేసాము స్నాక్స్ ఇవన్నీ. దాని తర్వాత వాళ్ళకు కొన్ని పర్ఫార్మెన్సెస్ చూపించారు చైనీస్ కిడ్స్. చిన్న పిల్లలు చాలా బాగా కుంఫు చేస్తున్నారు ఇక్కడ. సో ఈ పర్ఫార్మెన్స్ని చూడండి. సో ఈ పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ మేము అక్యుపంక్చర్ సెంటర్కి వెళ్ళాం. సో ఇక్కడ లెగ్స్కి వీళ్ళు అక్యుపంక్చర్ చేస్తున్నారు.
సో యాక్చువల్లీ మన లెగ్లో ఉన్న పాయింట్స్ లైక్ అవి ప్రెస్ చేయడం వల్ల మన ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి. లైక్ మన లెగ్లో స్టమక్కి, ఇంటెస్టైన్కి అన్నిటికీ పాయింట్స్, ఎక్యుపంక్చర్ పాయింట్స్, మెరిడియన్స్ అవన్నీ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. సో దాని తర్వాత మా యూనివర్సిటీలో మ్యాచ్ జరిగింది 2018 బ్యాచ్ వర్సెస్ 22-19 అట్లా డిఫరెంట్ బ్యాచెస్తో కాంపిటీషన్ జరిగింది. సో ఇదే అమ్మాయి వెనకాల వాళ్ళ కమెంటరీ ఉన్నది. చాలా బాగా లైవ్లో మ్యాచ్ చూస్తే క్రికెట్ మ్యాచ్ చూస్తే జస్ట్ విసే నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ బాల్. సో వాళ్ళు హ్యాపీనెస్